హలో నమస్తే. ఈరోజు మనం ఒక స్కామ్ గురించి చూద్దాము. 300 కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి హర్షవర్ధన్ జైన్ జనాలు లేనటువంటి దేశానికి, జనాలు లేనటువంటి ఒక ప్రాంతానికి నేను అంబాసిడర్ని అని చెప్పేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మీకు ఆ దేశంలో ఉద్యోగాలు ఇస్తానని, ఆ దేశంలో మీకు వ్యాపార అవకాశాలు ఇస్తానని చెప్పేసి 300 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నటువంటి ఒక హర్షవర్ధన్ జైన్ కేసు ఈరోజు మనం చూద్దాం. ఎవరు ఈ హర్షవర్ధన్ జైన్? 300 కోట్ల రూపాయలు వెస్ట్ ఆర్కిటికా కంట్రీకి అంబాసిడర్ని స్కామ్ చేశాడనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఫోటో చూస్తేనే మీకు అర్థమై ఉండుద్ది. ఇది చూడండి, ఇక్కడ కార్లు పెట్టున్నాయి. ఈ కార్లను చూస్తే అంబాసిడర్లు వాడేటువంటి కార్లు, దేశాలకు అంబాసిడర్లు వాడే కార్లు. ఆ దేశానికి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్లు పెట్టాడు. ఆ ఆఫీస్ ముందు పెట్టుకున్నాడు 4 కార్లు. లోపల అంబాసిడర్ని అని చెప్పేసి నేమ్ బోర్డు తగిలించుకున్నాడు. అక్కడికి ఎవరైనా యూత్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తే మీకు నా దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడని, వ్యాపార అవకాశాలు నా దేశంలో నువ్వు చేయొచ్చు అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని ఎలిగేషన్. సరే, అక్కడ ఏ దేశాలకైతే నేను అంబాసిడర్ని అంటున్నాడు, అసలు ఆ దేశం గురించి మనం అర్థం చేసుకుంటే ఇతను చేసిన స్కామ్ మనకు అర్థమైంది. ఇతను ఏం చెప్తున్నాడు? వెస్ట్ ఆర్కిటికా అనే దేశానికి నేను అంబాసిడర్ అన్నాడు. అసలు వెస్ట్ ఆర్కిటికా అనే దేశం ఉందా లేదా అని చూద్దాం. ఓకే, ఈ వెస్ట్ ఆర్కిటికా అనేది ఇప్పుడు చూడండి, ఇది వరల్డ్ మ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వరల్డ్ మ్యాప్. ప్రపంచ మ్యాప్లో మనకు కొన్ని ఖండాలు ఉన్నాయి. ఇది చూడండి, నార్త్ అమెరికా ఖండము, ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా ఖండం, సౌత్ అమెరికా ఖండం, యూరోప్ ఖండము, ఆఫ్రికా ఖండం, ఏషియా ఖండం, ఆసియా ఖండం అంటాం మన తెలుగులో, ఆస్ట్రేలియా ఖండం అని డిఫరెంట్ ఖండాలు ఉన్నాయి. ఓకే, ఈ ఖండాల్లో చూడండి, ఆస్ట్రేలియా ఖండము, ఆసియా ఖండము, యూరోప్ ఖండము, ఆఫ్రికా ఖండం, సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా ఖండంలో జనాలు జీవిస్తున్నారు, ప్రజలు ఉన్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అవి ఒక దేశాలు, ప్రజలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈ మ్యాప్లో ఎక్కడో కింద ఇక్కడ చూడండి, అంటార్కిటికా అని ఇక్కడ ఒక చిన్న ఖండం ఉండిద్ది. అది మీకు మెయిన్గా కనబడదు. ఇది చాలా చిన్నగా ఉండేది అంటార్కిటికా అని. ఇక్కడ అంటార్కిటికా ఖండం అంటారు దీన్ని. ఇది లాస్ట్ ఉండేది ఆ మ్యాప్లో ఎక్కడో ఉండిద్ది. జనరల్గా ప్రజలు గుర్తించను కూడా గుర్తించరు, స్టూడెంట్స్ కూడా ఐడెంటిఫై చేయరు. ఇది అంటార్కిటికా అని ఒక చిన్న ఖండం ఉండిద్ది అనమాట కింద. ఇది ఈ లాస్ట్న. ఇక్కడ ఎవరు జనాలు ఉండరు. ఎందుకు జనాలు ఉండరు అంటే ఈ అంటార్కిటికాలో చాలా కూల్గా ఉండిద్ది అనమాట వెదరు. ఇది ఇలా ఉండిద్ది వెదరు. ఈ అంటార్కిటికా అనే దాంట్లో వెదర్ ఎలా ఉంటుంది, హైలీ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు సర్వైవ్ దేర్. 3 రోజులు కనుక చాలా కూల్డ్, డ్రైయెస్ట్ అండ్ విండియెస్ట్ ప్లేస్ ఈ అంటార్కిటికా ఐలాండ్. ఈ అంటార్కిటికా ఐలాండ్ అనేది ఏమంటారు, ఇది చాలా కూల్ అనమాట. 3 రోజులు కనుక మీరు అక్కడ ఉంటే ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతారు అంటార్కిటికాలో. సరే, పోనీ కొద్దిగా సమ్మర్ ఆ టైంలో వెళ్ళారంటే ఆ డ్రై ల్యాండ్, మీకు వాటర్ దొరకవు, ఏమను అసలు జీవించడానికి పనికిరానటువంటి ఒక ప్లేసు ఈ అంటార్కిటికా ఐలాండ్. ఈ అంటార్కిటికా ఐలాండ్లో ఒక ప్లేస్ ఉంది, దాన్నే వెస్ట్ ఆర్కిటికా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. వెస్ట్ ఆర్కిటికా అని. ఇది చూడండి, ఇది మొత్తం అంటార్కిటికా ఐలాండ్ ఇలా ఉంటుందన్నమాట. కింద వరల్డ్ మ్యాప్లో చూపించాను కదా ఇప్పుడు ఇది వరల్డ్ మ్యాప్లో ఈ అంటార్కిటికా ఏదైతే ఉందో ఇలా ఉండిద్ది యాక్చువల్గా అంటార్కిటికా. ఈ అంటార్కిటికాలో ఇది వెస్ట్ అంటార్కిటికా అని చెప్పేసి ఒక చిన్న ప్లేస్ ఉండిద్ది. అక్కడ ఈ మొత్తంలో జనాలు ఉండరు, ఖాళీ ప్లేస్. బట్ దాంట్లో కూడా ఏరియాస్ ఉంటాయి కదా. ఇది వెస్ట్ అంటార్కిటికా అని ఒక ఏరియా ఉంది. ఈ వెస్ట్ అంటార్కిటికా ఏరియాలో మేరీ బైడ్ ల్యాండ్ అని ఒక చిన్న ఏరియా ఉంది. ఈ మేరీ బైడ్ ల్యాండ్కి నేను రాజునని ఒకటి ప్రకటించుకున్నాడు. ఎందుకు ప్రకటించుకున్నాడు అనే దాని స్టోరీ చూస్తే, ఇప్పుడు ఈ యొక్క దేశాలు మొత్తం కూడా 54 దేశాలు ఈ అంటార్కిటికా నాది. ఇప్పుడు యుద్ధాలు చేసి, ఇప్పుడు జనరల్గా ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను చంపేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారు కదా. మరి ఇక్కడ జనాలు లేరు, రాజులు లేరు, ప్రజలు లేరు. సో ఎవడి మీద యుద్ధం చేయడానికి అవసరం లేదు, దేశాలు వెళ్ళి డైరెక్ట్గా ఆక్రమించుకోవచ్చు అంటార్కిటికా ఐలాండ్ని. ఓకే, అలాగా కొన్ని దేశాలు ఏం చెప్పంటే అంటార్కిటికా నాది, నా పరిధిలో ఉంది అని కొట్టుకున్నారు అప్పుడు గతంలో. ఇదంతా కాదండి, వాళ్ళు మొత్తం లోపలికి వెళ్ళి చూసుకున్న తర్వాత దీనికోసం మనం కొట్టుకునేది ఏంది, అదంతా జీవించడానికి కూడా పనికిరాదని 54 దేశాలు కలిసి ఒక ట్రీటీ చేశారు. దాన్ని అంటార్కిటికా ట్రీటీ అంటారు. అంటార్కిటికా ట్రీటీ తీశారు. ఆ ట్రీటీ ఏంటి, దాని యొక్క ఆ సంధి అంట. ఆ సంధి ఏం చేశారు వాళ్ళు, మనం ఎవరు కూడా దీనికోసం కొట్టుకోకూడదు,
అక్కడ మనందరం వెళ్ళి రీసెర్చ్ చేసుకుందాము, పీస్ఫుల్గా ఉంది, అక్కడ ఎవరు జనాలు లేరు కాబట్టి. సో ఏ దేశం కూడా, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏ దేశం కూడా ఇది నాది అని ప్రకటించడానికి లేదని ఒక సంధి చేసుకున్నారు 54 దేశాలు, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం అంటార్క్టికా మీద. ఇది ఈడొకడు వచ్చాడు సడన్గా, ఎవడు ఈడొకడు వచ్చాడు సడన్గా, ఈయన పేరు రిచర్డ్ ఈ బైడ్. వాడు ఏమంటాడంటే 54 దేశాలు కలిసి ఎవరు ఆక్రమించుకోకూడదని చెప్పి సంధి చేసుకున్నారు, కానీ మనుషులు ఆక్రమించుకోకూడదని నువ్వు చెప్పలేదు కదా అని. నేను దేశం కాదు, నువ్వు అక్కడ ట్రీటీలో దేశం ఆక్రమించుకోకూడదు అన్నావు కానీ మనుషులు ఆక్రమించుకోలేదని చెప్పలేదు కదా, నేను దేశాన్ని కాదు నేను మనిషిని నేను ఆక్రమించుకుంటున్నాను అని చెప్పేసి వాడికి ఒకటే ప్రకటించుకున్నాడు. ఆ దేశాలు ఈయన చూసి నవ్వుకునే పిచ్చోడు వదిలేశారనమాట. ఇప్పుడు వీడు ప్రకటించుకున్నాడు ఏమని, నేను ఈ దేశానికి నేనే రాజుని, ఈ ట్రీటీలో మనుషులు ఆక్రమించుకోవాలని కూడదని ఏమి లేదు, కాబట్టి అక్కడ ఒక లూప్ హోల్ ఉంది ఈ ట్రీటీలో, కాబట్టి ఐఎమ్ ద కింగ్ ఆఫ్ దిస్ వెస్ట్ ఆర్క్టికా ప్లేస్లో ఉన్నటువంటి మేరీ, ఇది ఏం ప్లేస్ అన్నాడు, ఇది మేరీ బైడ్ ల్యాండ్. ఈ మేరీ బైడ్ ఎవరు, ఇది ఈ రాజు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే నేను దాని కింగ్ అని అనుకుంటున్నాడో వాడి భార్య పేరు మేరీ బైడ్. వాడి భార్య పేరు పెట్టిండు ఆ దేశానికి. అక్కడ జనాలు లేరు, డ్రై ల్యాండ్, ప్రజలు లేరు, దేశాలు కూడా ఇది పనికిరాదు, మనం రీసెర్చ్ చేసుకుందాం, ఎవడు ఆక్రమించుకోవద్దన్న ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఆక్రమించుకున్నాను, నా భార్య పేరు పెడుతున్నానని చెప్పి ఊరికే పేపర్ మీద పెట్టుకొని వాడు తిరుగుతున్నాడు ప్రపంచంలో, నేను ఆ దేశానికి రాజునని. అలాగా ఆ ఒక్క వెస్ట్ ఆర్క్టికా కాదు, చాలా దేశాలకు నేను రాజునని చెప్పుకుంటున్నాడు ఇతను మేరీ బైడ్ ల్యాండ్. ఇతను బైడ్ జూనియర్ అండి. ఇతను చాలా దేశాలకి, ఎక్కడెక్కడైతే దేశాలు వాటి జోలికి వెళ్ళవో ఖాళీ ప్లేస్లు, ఇప్పుడు ఈ ఇల్లులు కట్టుకున్నప్పుడు మధ్యలో, ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటుంటారు కొంతమంది, ఇల్లులు కట్టుకున్నప్పుడు మధ్యలో స్మాల్ ఖాళీ వచ్చింది, ఆ ఖాళీని ఎవడు దాన్ని క్లెయిమ్ చేసుకోడు, అది పనికిరాదు అని వదిలేస్తారు కదా. గవర్నమెంట్ అలైన్మెంట్లు వేసేటప్పుడు, లేదంటే రియల్ ఎస్టేట్ అలైన్మెంట్ వేసేటప్పుడు ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉంది, దాన్ని ఎవడు పనికిరాదు, ఎందుకంటే చాలా చిన్న మొక్క వదిలేస్తారన్నాడు మొక్కని. ఆ మొక్కకి నేను వానర్ని అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అట్లాగే 4-5 దేశాల పేరు చెప్తున్నాడు, నేనే వానర్ని, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ దోస్ కంట్రీస్ అని. ఏమిటి, పీటర్ ఐలాండ్ ఒకటి, మేరీ బైడ్ ల్యాండ్ ఒకటి, బాలనీ ఐలాండ్స్ ఒకటి, వెస్ట్ ఆర్క్టికాలో ఉన్నటువంటి కొన్ని ప్లేసులకి నేనే రాజుని, నేను ఆక్రమించుకున్నానని చెప్పి వాడు దానికి ఒక దేశం పేరు పెట్టి, దానికి ఒక కరెన్సీ పేరు పెట్టి, దానికి ఒక జెండా రిలీజ్ చేసి నేను రాజుని చెప్పుకుంటున్నాడు. కానీ దేశాలు కానీ యుఎన్ఓ కానీ రికగ్నైజ్ చేయలేదు, అటు పిచ్చోడని వదిలేశారనమాట అన్ని. ఓకే, ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ వెస్ట్ ఆర్క్టికా పేరు మీద ఎవరైతే నేను అంబాసిడర్ అని 300 కోట్ల స్కామ్ చేశాడు హర్షవర్ధన్ జైన్, ఇతని స్టోరీ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక రాజు ఉన్నాడు కదా, రాజునని చెప్పుకుంటున్నాడు కదా, అతను 2500 మంది సిటిజన్స్ ఉన్నారు మా దేశంలో అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇతను. ఈ 2500 మంది ఎక్కడున్నారు మరి అంటే, కొంతమంది యూకేలో, కొంతమంది యూఎస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. అక్కడే ఊళ్ళాడు, ఎందుకంటే ఉండటానికి కుదరదు కదా అక్కడ, అంటే వెస్ట్ ఆర్క్టికాలో. వీళ్ళందరూ వేరే వేరే దేశాల్లో ఉండి జస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని, ఇది ఆ పీస్ నాది వెస్ట్ ఆర్క్టికా అని రాసుకొని, మేము సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ అని దానికి ఒక కింగ్ పెట్టుకొని, ఇప్పుడు ఈ కింగ్ ఎక్కడ ఉంటాడు, పోనీ వాడు ఉంటాడు అక్కడ దేశం అంటే లేడు, ఈ పెనిన్సులా యూఎస్లో ఉంటాడు ఈ కింగ్, అక్కడుండి వీళ్ళందరూ మేము దేశం అని చెప్పుకుంటున్నారు. అలాంటి దేశానికి నేను అంబాసిడర్ అని చెప్పేసి ఇతను ఒక అంబాసిడర్ ఓపెన్ చేసి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, అక్కడ వ్యాపార అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి 300 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అనేది ఎలిగేషన్. ఇప్పుడు అక్కడ జనాలు ఎక్కడున్నారు, వ్యాపారం ఎక్కడుంది, అదంతా ఖాళీ ప్లేసు, హిల్లీ ఏరియా, ఎవడు అసలుకి మనుషులే ఉండరు అక్కడ. దానికి నేను అంబాసిడర్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 300 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అనేది ఇతని మీద, హర్షవర్ధన్ జైన్ మీద వచ్చినటువంటి ఒక ఎలిగేషన్. ఏ దేశాలకి నేను అంబాసిడర్ అని చెప్పుకుంటున్నాడు, వెస్ట్ ఆర్క్టికా, ఇప్పుడు దాకా చెప్పాను వెస్ట్ ఆర్క్టికా గురించి, వెస్ట్ ఆర్క్టికా, సబోర్గా, పౌల్వియా, లడోనియా, ఈ దేశాలకి నేను అంబాసిడర్ అని చెప్పుకొని ఓపెన్ చేశాడు ఇక్కడ. ఈ 4 దేశాలు కూడా వెస్ట్ ఆర్క్టికా కేసులే, జనాలు ఉండరు, ప్లేసులు ఉండరు, అది ఎవరు ఏ దేశాలు కూడా వదిలేండి అది మన పనికిరాని ల్యాండ్ అని చెప్పేసి వదిలేసిన దానికి అక్కడ జనాలు ఉన్నట్టుగా, అదొక దేశం అయినట్టుగా, నేను దానికి అంబాసిడర్ అయినట్టుగా ఆ లేని కంట్రీల పేర్లు పెట్టి ఈయన ఎంబసీ రన్ చేస్తున్నాడు అండి. అక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పేసి, అది ఇతని మీద వచ్చిన ఎలిగేషన్. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి వెళ్ళారు ఇతని మీద,
ఆఫీస్ మీద దాడి చేశారు. 10 గంటలకి నైట్ 10 గంటలకి ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక ఎలిగేషన్ ఇతని మీద. ఓకే, బట్ అయితే ఇక్కడ ఒక అనుమానం వచ్చింది ఏంటంటే, ఇది ఇంత పెద్ద ఇది ఒక మార్బుల్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక హర్షవర్ధన్ జైన్, ఇతను మార్బుల్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక చిన్న హర్షవర్ధన్ జైన్, ఇది ఎంత ఐడియా ఎందుకు వచ్చింది అని అంటే, అతనికి ఎక్స్పోజర్ లేకుండా రాదు, ఈయన వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి అనుమానం ఉంది. ఆ అనుమానం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదేంది, ఇతనికి ఈ బాబాతో రిలేషన్షిప్స్ ఉన్నాయని ఫోటోలు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఈయనెవరు, కాంట్రవర్షియల్ గురు చంద్రస్వామి. వినో దట్ చంద్రస్వామి కాంట్రవర్షియల్ గురు. ఇతని మీద రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇతని మీద ఆరోపణలు వచ్చాయి. ఫైనాన్సింగ్ చేశాడు, ఆయన మర్డర్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఇతనేనని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది గతంలో చంద్రస్వామి మీద. ఇతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇతని మీద 4-5 ఎలిగేషన్స్ ఉన్నాయి. $1,00,000 ఒక వ్యాపారిని మోసం చేశాడనేటువంటి ఎలిగేషన్ ఉంది ఇతని మీద. ఇదే లింక్స్ టు అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీని చంపినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది చంద్రస్వామి అనేటువంటి ఒక ఎలిగేషన్ ఉంది. ఈయన ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడు. దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని, దావూద్ ఇబ్రహీం వస్తే ఈయనింట్లో ఆశ్రయం తీసుకునేవాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఉంది. అంటే ఇప్పుడు జనరల్గా దావూద్ ఇబ్రహీం లాంటి ముస్లిం ఇంటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు కదా. ఈయన గురు, అది కూడా ఎంత పెద్ద గురువు అంటే 3 ప్రైమ్ మినిస్టర్లకి ఈయన సలహాదారుడు. ఎవరెవరికి, పివి నరసింహారావు గారికి స్పిరిచువల్ అడ్వైజర్ అంటారు. ఆధ్యాత్మికతమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి గురువు అనమాట. పివి నరసింహారావు గారికి, చంద్రశేఖర్ గారికి, విపి సింగ్ గారికి, వీళ్ళు 3 కూడా స్పిరిచువల్ అడ్వైజర్, స్పిరిచువల్ గురువు 3 ప్రధానమంత్రులకి. అలాంటి ఆయన ఇంట్లోకి వెళ్ళి దావూద్ ఇబ్రహీం దాచుకుంటే ఎవరు పట్టుకుంటారు, అనుమానం రాదు కదా అనే ఒక ఎలిగేషన్. ఇతను దావూద్ ఇబ్రహీం వచ్చి ఈయన ఇంట్లో ఉన్నాడని చెప్పి ఆ ఎలిగేషన్స్ వచ్చాయి. ఒక జర్నలిస్ట్ కారులో బాంబు పెట్టినటువంటి కేసులో ఇతని మీద ఎలిగేషన్ ఉంది. మోరోవర్ కొన్ని ఈ హవాలా కేసులు, ఫేక్ ఎంబసీలు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడని, ఎస్కే జైన్ హవాలా కేసు ఉంది కదా, దాంట్లో ఎలిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇతని మీద. సడన్గా పోలీసులు వెళ్ళి హర్షవర్ధన్ జైన్ ఆఫీస్ మీద రైడ్ చేసినప్పుడు ఈ ఫోటోలు బయటపడితే ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఈ హర్షవర్ధన్ జైనే చేశాడా ఇదంతా. 300 కోట్ల రూపాయల స్కామ్, ఫేక్ ఎంబసీలు ఓపెన్ చేసి ఇతని హ్యాండ్ ఏమైనా ఉందా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. ఇతని హ్యాండ్ ఉందా లేదా అనేది పోలీసులు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇతని హ్యాండ్ ఉందా లేదా, లేదు ఇతనే చేశాడా అనేది. సరే పోనీ ఇతను ఎలా చేయగలిగాడు అంటే, వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఈ గురు ఇతన్ని లండన్ తీసుకెళ్ళాడట. హర్షవర్ధన్ జైన్ని వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మార్బుల్ బిజినెస్లో అతనికి నష్టం వచ్చినప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా గురువుని కలిసి ఉంటాడు. పోయి నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఏదో సలహాలు ఇవ్వమని చెప్పి ఉంటాడు. అంత గురువులు అదే చేస్తుంటారు కదా, వ్యాపారం నష్టం వచ్చిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళకి. ఓకే, ఈయన కలిసి ఉంటాడు. మరి ఈయన ఎలా పరిచయం అయ్యాడు, ఇతన్ని లండన్ తీసుకెళ్ళాడట ఈ గురువు. లండన్ తీసుకెళ్ళి ఆల్రెడీ ఇతనికి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఎలిగేషన్ ఉంది కదా. ఇతనికి అద్నాన్ కస్తోగి అని చెప్పి ఒక ఆర్మ్స్ డీలర్, ఒక టెర్రరిస్టులకి ఏమన్నా వెపన్స్ సప్లై చేసేవాడని చెప్పేసి గతంలో అద్నాన్ కస్తోగి అని చెప్పి వాంటెడ్ టెర్రరిస్ట్ కోసం మన భారతదేశం ఎతికింది కదా, అతనితో ఇతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి బయటపెట్టింది. మళ్ళీ ఎవరికి, హర్షవర్ధన్ జైన్కి అద్నాన్ కస్తోగితో ఫోటోలు దొరికాయట. అంటే అర్థం ఇప్పుడు ఆల్రెడీ ఈ గురువు గారికే దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయి. మరి ఇతనికి ఇప్పుడు ఇంకొకడు అద్నాన్ కస్తోగి అని వెపన్స్ సప్లై చేసేవాడితో సంబంధాలు పెట్టుకున్నాడేమోని అనుమానం. ఎందుకంటే అతనితో కలిసిన ఫోటోలు, కొన్ని రిలేషన్షిప్స్ లింక్ బయటపడ్డాయి ఇతనికి. బట్ ఇంత పెద్ద వాళ్ళు అనుకున్నారు కాబట్టి 300 కోట్ల రూపాయల యొక్క ఫేక్ ఎంబసీ స్కామ్ చేశాడా, లేదంటే వాళ్ళతో సంబంధాలు ఉండి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని వాళ్ళతో నాకెందుకు నేనే స్కామ్ చేస్తాను ఇండిపెండెంట్గా చేశాడనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళ హ్యాండ్ ఏంది బిహైండ్ ఈ గురువు, ఈ అద్నాన్ కస్తోగి వీళ్ళ హ్యాండ్ ఉందా, లేకపోతే తనే చేశాడా అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే, మరి మీకు డౌట్ రావచ్చు, బట్ మరి ఎక్కడో యూకే యుఎస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్మ్స్ డీలరు ప్లస్ ఇట్లా కాంట్రవర్షియల్ గురు ఇతను యూకే తీసుకెళ్ళిపోతే మరి ఇక్కడెక్కడ ఈ ఐలాండ్లోకి ఎట్లా టచ్లోకి వచ్చాడు అని అంటే, ఇతను ఇది చెప్పాం కదా ఆల్రెడీ, ఇతను ఈ హెన్రీ బైడ్ ఎవరైతే ఉన్నారో, నేను రాజునని ప్రకటించుకున్నాడో, అతను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాడు.
వెబ్సైట్ ఓపెన్ చేసి దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, తెలియదు. వెబ్సైట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, ఒక రాజు వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ దేశానికి నేనే రాజుని, కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చిండంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు రాజు అది ఎంత పెద్ద రాజు, ఎంత పెద్ద దేశమో మీకు అర్థమై ఉండాలి. ఓకే, రాజా వెబ్సైట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి అన్నాడంటే ఇది ఈ రాజు ఓపెన్ చేసి ఇతను మెయిల్ పెట్టుంటాడు, ఇతనికి మెయిల్ పెట్టాడు, ఏదో కాంటాక్ట్ చేశాడండి. కాంటాక్ట్ చేసి ఈ వెస్ట్ ఆర్కిటికా అనేటువంటి ఒక ఎన్జిఓకి డబ్బులు ఇచ్చాడట మన హర్షవర్ధన్ జైన్, డొనేషన్ చేశాడట. ఇదిగో మీ ఎన్జిఓ అంటే ఎన్జిఓని ఎందుకంటున్నామంటే దేశంగా పరిగణించలేదు కాబట్టి, ఇక్కడ మనుషులు లేరు, యుఎన్ఓ కానీ మిగతా దేశాలు దేశంగా పరిగణించట్లేదు, ఎవడో పోయాక దానికి నేను రాజునని చెప్పుకున్నాడు అని చెప్పి వాళ్ళు నమ్ముకుంటూ వదిలేస్తున్నారు మిగతా దేశాలు. దాన్ని అందుకని ఎన్జిఓగా పరిగణిస్తున్నారు అన్నమాట. ఈ వెస్ట్ ఆర్కిటికానికి ఎన్జిఓకి ఇతను డొనేషన్ చేశాడు హర్షవర్ధన్ జైన్. డొనేషన్ చేసి ఆడికి డబ్బులు వచ్చినాయి కాదని ఈయన కంజూల్ అని చెప్పి ఒక పోస్ట్ ఇచ్చాడు ఆడికి. ఇది ఈడు ఏం పోస్ట్ ఇచ్చాడు, కంజూల్ ఆర్ అడ్వైజర్, ఫారెన్ అడ్వైజర్ ఫర్ సబోర్గా అనేటువంటి ప్లేసులకి నిన్ను అపాయింట్మెంట్ చేస్తున్నా అని చెప్పి ఈయన అపాయింట్ చేశాడండి కంజూల్గా. మనుషులు లేని దేశం, వ్యాపారం లేని దేశం, ప్లెయిన్ ల్యాండ్, కూల్ ల్యాండ్, పనికిరాని ల్యాండ్ని అక్కడ పడేస్తే దానికి ఒకటి నేను కింగ్ అని వాడే ఫేక్ అయితే ఈయన్ని నేను అంబాసిడర్ కంజూల్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పి ఈడికి చెప్తే, కంజూల్ అంటే అంబాసిడర్ కాదు, కంజూల్ అనేది ఒక అడ్వైజర్ కైండ్. దాన్ని వాడుకొని ఇది ఏకంగా ఎంబసీనే ఓపెన్ చేసి గజియాబాద్లో మీకు ఆ దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, ఆ దేశంలో వ్యాపార అవకాశాలు ఇస్తాను, 300 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అనేది ఇప్పుడు దీని మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఓకే, ఇతను ఆఫీస్లోకి వెళ్తే ఒక నేమ్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమని ఎంబసీలో పెడతారు, గ్రాండ్ డ్యూచీ ఆఫ్ వెస్ట్ ఆర్కిటికా అని చెప్పి నేమ్ బోర్డు కనబడుతుందంటే ఇప్పుడు ఎంబసీకి పేర్లు ఉంటాయి కదా, అలా పేర్లు పెట్టాడు. హెచ్ఈహెచ్వి జైన్ హానరీ కన్సూల్ అని చెప్పేసి నేమ్ బోర్డు పెట్టుకొని కూర్చోన్నాడు అక్కడ ఆఫీస్లో. వీళ్ళు పోలీసులు వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేసింది, అక్కడ చాలా ఐడెంటిఫై చేశారు. అక్కడ ఏంటంటే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు, ఇదిగోండి ఎవరో ఒక అతను నాకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు, లేదా వ్యాపారం ఇస్తాను అన్నాడు. నేను ఆన్లైన్లో చూస్తే అది దాంట్లో జనాలు లేరు, బిల్డింగ్స్ లేవు, ఎవడో కొట్టింటాడుగా డబ్బులు ఇచ్చినోడు ఆన్లైన్లో కంప్లైంట్ చేసి ఉంటారు పోలీసులకి. పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. అర్ధరాత్రి 10 గంటలకు వెళ్ళి ఆఫీస్ మీద పడ్డారు ఇతని మీద. అక్కడికి వెళ్తే షాక్ తిన్నారు పోలీసులు. అక్కడ 2005 నుంచి 2015 మధ్యలో 164 సార్లు విదేశాలకు వెళ్ళాడట హర్షవర్ధన్. 164 సార్లు విదేశాలకు వెళ్ళాట 2005 నుంచి 2015 మధ్యలో. అంటే అర్థం హవాలా వ్యాపారం ఏమైనా చేశాడా, లేదంటే ఏమన్నా మనీ లాండరింగ్ కేసు ఏమన్నా? ఎందుకు ఒక వ్యక్తి జస్ట్ 2005 నుంచి 2015 10 సంవత్సరాల్లో 165 సార్లు విదేశ యాత్రకు వెళ్ళాడు ఒక మార్బుల్ బిజినెస్ వ్యాపారి. ఇతనేమన్నా హవాలా వ్యాపారం ఉందా అనేటువంటి ఒక అనుమానంలో వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ఎందుకు వెళ్ళాడు ఎన్నిసార్లు అనేది. మోరోవర్ అక్కడ ఫేక్ సీల్స్ కనబడ్డాయి. ఫేక్ సీల్స్ స్టాంపులు వేస్తారు కదా, ఈ దేశం యొక్క ఎంబసీ వీసాల మీద స్టాంపులు వేస్తారు, అలాగే 34 ఫేక్ సీల్స్ కనబడ్డాయి. 25 షెల్ కంపెనీలకి ఓనర్గా ఉన్నాడు. ఇప్పుడు అదే ఈ వెనకున్నటువంటి ఈ బినామీ అయితే షెల్ కంపెనీ అయితే మరి ఒరిజినల్ ఓనర్ ఎవడు? అదే ఆ కాంట్రవర్షియల్ గురునా, లేకపోతే దావుద్ ఇబ్రహీం మనుషులా, లేకపోతే ఎవరు అనేది తెలియదు. ఓకే, ఈ అద్నాన్ కస్తోగీనా, అతనితో ఇతనికి ఫోటోలు ఉన్నాయన్నమాట. లేదంటే ఇతనే పెట్టాడు తెలీదు. బట్ ఫేక్ సీల్స్ 15 డిప్లొమాటిక్ ఫేక్ నెంబర్స్ పెట్టుకొని ఆఫీసులు దొరికే అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది సంగతి. సో మరి ఇప్పుడు యూపీ పోలీసులు 300 కోట్ల వరకు స్కామ్ జరిగి ఉండొచ్చు అని యూపీ పోలీసులు అనుకుంటున్నారు. మీన్ వైల్ ఉంటాడు ఈ రాజు ఉన్నాడు కదా, నేను రాజునని చెప్పుకున్న రాజు ఎవడైతే ఉన్నాడో వాడు వెబ్సైట్లో ఒక నోట్ రిలీజ్ చేశాడు. నా దేశం నుంచి ఈయన్ని అడ్వైజర్గా కన్సుల్గా తప్పిస్తున్నాను, వీడు స్కామ్ చేశాడని ఇండియాలో న్యూస్ వస్తుంది. నా దేశం నుంచి ఈయన తప్పించేస్తున్నాను. ఏమంటాడు, వీడు నాకు డబ్బులు ఇచ్చాడు అందుకని నేను వాడిని నా దేశానికి కన్సుల్గా అపాయింట్ చేశాను. బట్ మా దేశానికి అంబాసిడర్లు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేశం కాదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాను అని చెప్పేసి ఈడు ఒక వెబ్సైట్లో పోస్ట్ చేశాడండి ఈ వెస్ట్ ఆర్కిటికా వాడు. సో ఇది జరిగిందండి. ఇది టోటల్ 300 కోట్ల రూపాయల స్కామ్ ఇతని మీద వస్తున్న ఆరోపణ. చూద్దాం ఏం జరిగింది. పోలీసులు దీని వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, దావుద్ ఇబ్రహీం నెట్వర్క్ ఉందా, లేదా కస్తోగి గారి నెట్వర్కా, లేదంటే కాంట్రవర్షియల్ గురు నెట్వర్కా, లేకపోతే ఇతన్ని ఇంత చేశాడా అనేది మనం పోలీసులు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ, నమస్కారం.